నవంబర్ 14, 2024 గురువారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా పెరిగిందా వేటిని వాళ్ళు మాట్లాడుకుందాం. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసాంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మా ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. నా తరపున ఇంకా ఒక రిక్వెస్ట్ ఏమంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అంటే గంట సింబల్ టప్పుని కొట్టిన ఆల్ అనే నోటిఫికేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే వీడియోస్ పెట్టిన వెంటనే మన ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే యాక్సెస్ చేయగలరు, అంటే చూడగలరు నోటిఫికేషన్స్ రూపంలో. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే నేనుతో పోల్చుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చేట్లో ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, ఏమాత్రం తగ్గలేదు. అలాగే జీపీఆర్ మండీ లైన్ స్టార్టింగ్ తీసుకున్నట్టయితే ఇంచుమించు నేట్లాగిన ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే వచ్చాయండి. ఫర్ సపోజ్ ఒక మండీకి అంటే ఒక 2 ఇంకా 300 బాక్సులు తగ్గింటే ఇంకో మండీకి ఆటోమేటిక్గా 2 ఇంకా 300 బాక్స్ అయితే పెరిగాయి. సో ఇలా బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చేట్లో ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే తగ్గలేదు. మరి 6 గంటల తర్వాత అంటే దిగుమతులు అనేది ఏ మేరకు వస్తుంది ప్రస్తుతానికి అయితే చూడాలి. ఓవరాల్గా తీసుకుంటే నేనుతో పోల్చుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను షర్ట్లో దిగుమతులు అయితే ఎక్కువగానే వచ్చాయి. మరి చూద్దాము ఈ ప్రైజెస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతాను. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది.